పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 తొలి రోజున భారీగా ఒప్పందాలు జరిగాయి. మంచి ఆదరణ కూడా లభించింది. ఈ సమ్మిట్ లో తొలి రోజు 2.43 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం కూడా వెల్లడించింది. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ సహా వివిధ రంగాల్లో ఆయా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి 75,000 కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీప్ ఫేక్ హబ్ ఏర్పాటు చేయనుంది. పునరుత్పాదక విద్యుత్, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు వీన్ గ్రూప్ 27,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఎస్ఐడిబిఐ స్టార్టప్లకు 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈవ్రన్ యాక్సెస్ ఎనర్జీ 31.500 కోట్లతో సోలార్ పవర్, విండ్ పవర్ మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. మెగా ఇంజనీరింగ్ గ్రూప్ 8,000 కోట్లతో సోలార్, పంపుడు స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఎంఆర్ఓతో పాటు కార్గో విస్తరణకు జీఎంఆర్ గ్రూప్ 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. డిఫెన్స్, ఏవియానిక్స్ తయారీకి అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సోలార్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో మిసైల్ భాగాలు, ఏరో ఇంజిన్ స్ట్రక్చర్లకు 1,500 కోట్ల ఎంపీఎల్ లాజిస్టిక్ కంపెనీ 700 కోట్లు, టీవీఎస్, ఐవీఎల్ 200 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరాయి. రెన్యూసిస్, మెడివెస్ట్, అక్షిత్, గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్, హైడ్రోజన్ టెక్ విస్తరణకు 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. డిస్ట్రిబ్యూషన్, హైడ్రోటెక్ రంగంలో సాహిటిక్ ఇండియా 1,000 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృష్ణా పవర్ యూటిలిటీస్ 5,000 కోట్లు, సిమెంట్ రంగ విస్తరణకు అల్ట్రా బ్రైట్ సిమెంట్, రెయిన్ సిమెంట్స్ 2,000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సీతారాం స్పిన్నర్స్ 3,000 కోట్లతో టెక్స్టైల్ యూనిట్ నెలకొల్పనుంది. షోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ అండ్ జీనియస్ ఫిల్టర్స్ పవర్లూమ్ టెక్నికల్ యూనిట్ కు 960 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దేశీయ, అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా, మౌలిక సదుపాయాలకు మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. డీప్ టెక్ సిటీ నుండి టెక్స్టైల్స్ యూనిట్ వరకు అన్ని రంగాల్లో పెట్టుబడులు ఒప్పందాలు, వైవిధ్యమైన పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకు రావడం తెలంగాణ సుస్థిర పరిశ్రమల విధానాన్ని ప్రపంచానికి చాటి చెబుతుందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. తొలి రోజున ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41,000 కోట్ల ఒప్పందాలు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెందిన టీఎంటీజీ సంస్థ హైదరాబాద్ లో అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించింది. ఈ మెగా డిజిటల్ మీడియా హబ్ ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగాలు రానున్నాయి. ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థ తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ మరియు జంతు సంక్షేమ కేంద్రం వాంతారా ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుంది. ఇంకోవైపు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్షిప్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందులో వినోద వసతులు కల్పించనుంది. ప్రముఖ సంస్థ అతిరీత్ హోల్డింగ్స్ రాష్ట్రంలో 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను నెలకొల్పనుంది. వీటిని స్థాపించేందుకు 4,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రంలో పర్యావరణ రహిత ఇంధన ఉత్పత్తి, గ్రామీణ ఉపాధి పెంపుకు ఇవి కీలకంగా మారనున్నాయి. అపోలో గ్రూప్ హైదరాబాద్ లో అత్యాధునిక విశ్వవిద్యాలయం, వైద్య, విద్య మరియు పరిశోధన కేంద్రం నిర్మాణానికి 800 కోట్లు పెట్టనుంది. ఇది భవిష్యత్ ఆరోగ్య విద్యా రంగానికి కొత్త దశను చూపనుంది. అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ సంస్థ సూపర్ క్రాస్ ఇండియా తెలంగాణలో ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్ మరియు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది స్పోర్ట్స్ టూరిజం అభివృద్ధికి దోహద చేయనుంది. యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో ఆధునిక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.